గుండెల నిండా నిండావు యేసయ్యా, గుండె గుడిలో కొలువై ఉన్నావు యేసయ్యా, యేసయ్యా. నా హృదయమా, నా హృదయమా, యేసయ్యా. గడచిన కాలమంతా తన కృపలోనే దాచాడు. కలత చెందిన కష్టకాలంలో కన్న తండ్రి అయి నిలిచాడు. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. ప్రార్థనా గీతం పాడుకుందాం. పావన శుభ చరిత పరా పరా, పావన శుభ చరిత పరా పరా, దివ్యమైన వెలుగులు వెదజల్లి భవ్యమైన ఆశీస్సులు పొంది, దివ్యమైన వెలుగులు వెదజల్లి భవ్యమైన ఆశీస్సులు పొంది, దివ్య దృష్టి మా కొసగము దేవా, సవ్యము మాలో పెంచుము దేవా. పావన శుభ చరిత పరా పరా, పావన శుభ చరిత పరా పరా. సన్నుతించదము మా హృదయములో, విన్నవించదము మా ప్రార్థనలో. సన్నుతించదము మా హృదయములో, విన్నవించదము మా ప్రార్థనలు. వెన్నెల వలె మా నాట్య మండలిని వన్నె చెన్నెలుగా చేయము దేవా. పావన శోభ చరిత పరా పరా, పావన శోభ చరిత పరా పరా. శ్రీ ఆంధ్ర క్రైస్తవ స్త్రీల నాట్య మండలి వారికి జై, శ్రీ యెహోవా దేవునికి జై, శ్రీ మరియమ్మ తనయునికి జై, శ్రీ బాలయేసునికి జై. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. యాజకుడా, మీరు దేవునితో మాట్లాడండి. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు యేసయ్య. మహాగణుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఇశ్రాయేలు దేవా నీకు వందనాలు. యాకోబు దేవా నీకు వందనాలు. అబ్రహాము దేవా నీకు వందనాలు.
ఇస్రాయేలును నాయన పాపము నుండి నాయన ప్రభు విడిపించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నాయన యేసయ్యా నీకు వందనాలు అయ్యా ఈ శిష్టిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనే నాయన ప్రభు జ్ఞాపకం చేసుకో యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 యేసయ్యా ప్రభు మహాగణుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు 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 యేసయ్యా అయ్యా ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభు యేసయ్యా అయ్యా నేనైతే నాయన దావీదు వలే ప్రభు అయ్యా యేసయ్యా నేను ఒక దుమ్మి ధూళి చెత్త పరకలాంటి దానను ప్రభు అయినప్పటికీ నాయన నన్ను వెన్నుకొని ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు 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 యేసయ్యా నీకు వందనాలు వందనాలు ప్రభు స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం జకర్యా భయపడకము నీ ప్రార్థన వినపడినది నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టదు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను సిద్ధపరచుటకై అతడు ప్రభు కొరకు సిద్ధపరచుటకై అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును సిద్ధపరచుటకై ఏలియాకు ముందుగా వెలుచు ఏలియా శక్తియు ఆత్మీయు కలియు నాకు ముందుగా వెళ్ళును కనుక నీవు సంతోషమును మహానానందము కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఇది నాకు ఎలాగ జరుగును? నేను ముసలవాడను, నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలు. నేను దేవుని సముఖం నందు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. నేను ఈ సంగతులు వాటి కాలమందు జరుగును గనుక నీవు నమ్మలేదు గనుక ఆ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉందువు. వామ్ము, జకరియా యాజకుడు వెళ్ళి చాలా సమయం అయింది. దేవుడు జకరియా యాజకునితో మాట్లాడాడేమో, వెళ్ళి చూద్దాం. వాయు, జకరియా దేవుని చెప్పినట్లు చేయలేదేమో, మూగవాడిగా మారిపోయాడు. వెళ్ళిపోదాం. యెహోయాకీము, ఏమిటి పరధ్యానంగా ఉన్నావు? నా కుమార్తె మరియ గురించే ఆలోచిస్తున్నాను. అంటే మేరీ వివాహం గురించేనా? నిజమే, నీవు సరిగానే ఊహించుతివి. దానికి ఇంత ఆలోచన ఎందుకు? మరీకి ఏం తక్కువ? చక్కని రూపం, దైవభక్తి, వినయ విధేయతలు ఆమె సొత్తు. యాజకులు సమూయేలు గారిని సంప్రదించాను. చాలా రోజుల నుండి ఆయన మన ఊరికి రావడం లేదు. అవును, ఆయన చెప్పిన విషయం ఏమిటంటే మరే పేరును ప్రార్థించి మన కుటుంబానికి వంశానికి సరిపడతారనుకునే యవనస్తుల చేతికర్రను తీసుకొని మందసంలో ఉంచుతారు. తెల్లవారేసరికి ఎవరి చేతికర్ర చిగురిస్తుందో అతడే ఆమెకు దేవుడు ఏర్పరిచిన జంట. మరే విషయంలో నేను అలాగే చేశాను. ఎవరి చేతికర్ర చిగురించిందన్నారు? ఏలీ కుమారుడైన జోసెఫ్ చేతికర్ర చిగురించిందన్నారు. అవును, యోసేపు చాలా మంచివాడు. ఇది దేవుని చిత్తమని చెప్పటానికి సందేహమేమీ లేదు. యోసేపు మన ఊరివాడే, మన గోత్రికుడే, కానీ చాలా కాలం నుండి మనం కలుసుకోవటం లేదు. చెప్పాలంటే యోసేపు చాలా మంచివాడు, వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. ఇది నాకెంతో ఆనందకరంగా ఉంది. ఇక నేను వెళ్ళి వస్తాను. మీకు పనుల భారం త్వరగా కానివ్వండి. సరే, వెళ్ళిరండి. అమ్మా మరియా, అలా యాజకుల సమూయేలు గారిని సంప్రదించి వస్తాను. తలుపు దగ్గరగా వేసుకోమ్మా. అలాగే నాన్నగారు.
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన మన ప్రభువు అయిన దేవుడు దావీదు వంశమును, దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండును. నేను పురుషుని ఎరుగని దానిని కదా, ఇది నాకెలాగు జరుగును? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబోవు శిశువు సర్వోన్నతుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు గర్భము ధరించింది. అలాగే ఆమెకు గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటనైనాను నిరర్ధకము కానేరదు. ప్రభువు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగును గాక. యెహోవా నీకు తోడైండును గాక. ప్రభువు నీకు తోడైండును గాక. రా సల్మాన్, రా కూర్చో. యేసేబు క్షేమమేనా? దైవానుగ్రహం వల్ల. చాలా దినములైంది మనం కలుసుకొని. అవును సల్మాన్. ఈ మధ్య యాజకుల సమయాలు గారిని కలిశాను. అప్పుడు తెలిసింది యెహోవా యాకీము కుమార్తె మరియాతో నీకు ప్రదానం జరుగుతుందని. ధన్యులం సల్మాన్. నీకు నాగలి కావాలన్నావు కదా. చూడు, మంచి గట్టికర్ర చూడు, మంచి గట్టికర్ర చేశాను. నాణ్యంగా ఉండాలి. సరే, నేను వెళ్ళి వస్తాను. వందనమమ్మా. రా మరియా, రా. బాగున్నావా? ఎంతకాలమైందో నిన్ను చూసి. మరియా, నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన గాక. ప్రభు తల్లి నా ఎద్దుకొచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును? ఇదిగో ఈ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. నమ్మిన నీవు ధన్యురాలవు. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఆయనకు భయపడు వారందరి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. రా మరియా, కొంచెం సేపు దేవుని ధ్యానించుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొటేలనా, వేలాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
ఆహా దైవమా, ఇంతలోనే శోధనయ, పురిటిలోనే సంధియ. మరియా దైవభక్తి కలదని ఎంచి ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొంటిని. ఇంతలోనే అపవాది వచ్చెనే. మరియను అవమానపరచనొల్లక ఆమెను ఇక ఎన్నడూనూ తలవను. దావీదు కుమారుడైన యోసేపు. ఏమిటి గదంతా వెలుగుమయమైపోయింది? యోసేపు, ఎవరు కనబడకుండా మాట్లాడుచున్నారు? యోసేపు, నీకు ప్రదానము చేయబడిన మరియా పవిత్ర కన్య. ఆమె గర్భము ధరించబడినది. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజల వారి పాపము నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టము. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దీనికిదే మీ కానావాలు. ఒక శిశువు పొత్తి బట్టలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకునుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. మహా అపరాధము చేశాను ప్రభు. ఈ ప్రజలు చెవులుండి వినరు, కనులుండి చూడరు అని మా ప్రవక్తలు చెప్పిన మాట నాయందే నెరవేరినాయి. మరియను అవమానపరిచేను. సర్వోన్నతుని శక్తిని ఉండి కూడా తన చిత్తాన్ని గ్రహింపలేకపోయాను. క్షమించు యెహోవా, క్షమించు. నీ దాసుడినైనా నేను నీవిచ్చిన దర్శనమును బట్టి స్తోత్రములు. ఇప్పుడే వెళ్ళి మరియను చేర్చుకొందును. రా మరియా, రా, నన్ను క్షమించు. ఇప్పటి నుండి మనం కలిసి ఉందుము. ఇదాని ప్రజలంతా ఇది వినండి. హో సర్వలోకమన్నందుకు ప్రజా సంఖ్య రాయవలనని కైకూర్తులు ఆజ్ఞ. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాపించుకొని వలవని. హో ఏమిటండి ఆ దండోరా? సామ్రాజ్యమంతా ప్రజాసంఖ్య రాయవలనని కైసార్ ఐగుప్తు వారి ఆజ్ఞ. ఈ లెక్కలలో ఏ ఒక్కరు తప్పిపోకుండా ఉండడాలని మరొక చట్టం అమలు చేశారు. అంటే ప్రజలంతా తమ వంశాలు వారి గోత్రముల ప్రకారం తమ తమ పట్టణములకు వెళ్ళి ఆ లెక్కలో వ్రాయబడాలంట. పోనీలేండి, అదేమంత కష్టమని వెళ్ళిరండి. నేనేమిటి మరియా, నీవు కూడా? నేను ఈ సమయంలో ప్రయాణమా? నేను అదే ఆలోచిస్తున్నాను. బాధేదైనా తప్పేటట్లు లేదు. చూసావా మరియా దేవుని ఏర్పాట్లు? మనం నజరేతులో ఉన్నాము. మెస్సియా బెత్లెహేంలో జన్మించాలని ప్రవచనాలు తెలియచేస్తున్నాయి. సర్వేశ్వరుని లీలలు సామాన్య మానవులకు అందుబాటులో ఉండవు. ఏమిటి మరియా ఆలోచిస్తున్నావు? నేను ఇప్పుడు నిండు గర్భవతిని కదా. ఈ సమయం 4 దినాలు ఎడారి ప్రయాణం అంటే సామాన్యమా? ఆ విషయంలో నేను బాధపడుతున్నాను. మనం బయలుదేరదాం మరియా. చాలా నీరసంగా ఉంది, ఇక నేను నడవలేను. మాటల్లోనే వచ్చేసాం మరియా. కనబడుతున్న ఆ దీపాలే దావీదుపురం. కొంచెం ఓపిక పట్టు. నేను ఇక నడవలేను. సరే, ఇక్కడ కొంచెం విశ్రమించు. ఇచ్చట సత్రంలో ఏమైనా స్థలం ఉన్నదేనని విచారించి వస్తాను. ఎవరండి లోపల? ఏం కావాలి? వేలపాన్ లేదా? ఈ జనాభా లెక్కలు మా ప్రాణాలకు వచ్చాయి. యాత్రికులు మమ్మల్ని తిండి తినడం లేదు, నిద్రపోనివ్వటం లేదు. కొంచెం వినండి బాబు. చెప్పేది మీకు కాదు, వెళ్ళమంటుంటే వెళ్ళు, ఖాళీ లేదు. సారా, ఎవరు గుమ్మం దగ్గర నుంచొని ఉన్నారు చూడు. ఏం, నాకేం పని లేదనుకుంటున్నావా? ఇంటి నిండా ఉన్న బంధువులనే చూడాలా? బయట వ్యవహారాలు కూడా నేర్పనేనా? కొంచెం వెళ్ళి చూడు. ఏం మనిషి అయ్యా నువ్వు? ఎవరండి లోపల? మేము బహు దూరం నుండి వచ్చాము. ఈ రాత్రి తల దాచుకొండకు ఇంత స్థలం ఇవ్వరు. ఎచ్చట విచారించిన
ఎచుట విచారించిన సత్రములన్నీ కిక్కిరిసి ఉన్నవి. ఈమె నా భార్య నిండు చూలాలు ప్రయాణం బడలిక వల్ల అడుగు వేయలేకపోతుంది. అయ్యో ఇంట్లో స్థలం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే గోడ ప్రక్కన పశువుల పాక ఉంది, దానిలోనికి వెళ్ళండి. ధన్యవాదములండి. అట్లు తాత బాగా చలేస్తుంది తాత. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. చలిమంట వేసుకున్నాను తాత. తాత నువ్వేదైనా ఒక మంచి కథ చెప్పు తాత. కథలన్నీ చెప్పుకుంటా కూర్చుంటే గొర్రెలను కాస్త తోడేలు వచ్చి ఎత్తుకుపోతుందిరా. నేనున్నానులే చెప్పు తాత. మన పూర్వీకుల కథలు చాలా బాగుంటాయి అంట కదా తాత. దావీదు రాజు చిన్న వయసులో గొర్రెలు కాసేవాడు అంటగా. చిన్నప్పుడు గొర్రెలు కాస్తే పెద్దవాడికి రాజు అవుతాడంటగా తాత. అయితే నేను గొప్ప రాజునైపోతా. అవునరా బాబు. తాత చక్కగా పాటలు పాడేవాడు అంటగా తాత. నిజమేరా బాబు, ఆయనకెన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి. దైవభక్తి మెండు 40 ఏళ్లకు పైగా మన జీవితాలను ఎంతో ప్రేమాభిమానాలతో పరిపాలించాడంట. తాత కాస్త కొనుకు తీద్దాం. సరేరా. చలి వేస్తుందిరా, మామూలుగా చలి పుడతలేదురా. అవును రో, నిజమే రో, బాగా చలేస్తుంది రో. అరే 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 అటు చూడరా, తెల్లగా ఉందిరా. అవునరో, మన వైపే వస్తుందిరో. కరువు దెయ్యంలా ఉందిరో. భయపడుకుడి. అరే లేండిరా లేండి. లెండ్రా లెండి లెండ్రా. మన మీదకే వస్తుందిరా. అరే లేండిరా లేండిరా. అరే దెయ్యం దెయ్యం దగ్గరకు రానే వచ్చిందిరా. భయపడుకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. మీ అందరికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తి బట్టలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకుని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక. ఎంత చక్కగా పాడారా. దేవదూతలంట పరలోకము నుండి దిగివచ్చారంట. మనం ఏ పాటి వారమని. మరి ఇప్పుడు ఏం చేద్దాం తాత? ఏం చేద్దామేంట్రా, ఏకంగా బయలుదేరి బెత్లెహేము వెళ్దాం. శిశువు ఉండే చోటు మనకట్టా తెలిసిద్దిరా. నేను కనుక్కుంటాలేరా. కుండు పుట్టాడు, చిచ్చులు పోగొట్టాడు, పాకలోన పుట్టాడు పండు లాంటి చిన్నోడు. వెళ్ళి వద్దాం తమ్ముడు, ప్రణామం వెళ్ళి వద్దాం తమ్ముడు, వెళ్ళి వద్దాం తమ్ముడు, ప్రణామం వెళ్ళి వద్దాం తమ్ముడు. రచ్చకుండు పుట్టాడు, చిచ్చులోకి పుట్టాడు, పాకలోని పుట్టాడు, పండులని తెచ్చాడు. వెళ్ళి వద్దాం తమ్ముడు, మన వెళ్ళి వద్దాం తమ్ముడు, వెళ్ళి వద్దాం తమ్ముడు, మన వెళ్ళి వద్దాం తమ్ముడు, తమ్ముడు మన వెళ్ళి వద్దాం తమ్ముడు. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన